శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల 'సంసార రథం' 4వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. విశాఖపట్నంలో భానుమతి బంధువులైన ఆడవాళ్ల మధ్య కూర్చుని మాట్లాడుతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఆడవాళ్లందరూ ఒకచోట చేరి సంసారాల కబుర్లు చెప్పుకుంటున్నారు. సునీత అక్కడికి వచ్చి తల్లి పక్కనే కూర్చుంది. మీ ఆయనకి నెలకి ఎంత రాబడి ఉంటుందే భాను? ఖచ్చితంగా ఇంత అని చెప్పలేను నా అత్తయ్య. ఒక నెల వస్తే ఇంకో నెల రాదు. మెడలో నెక్లెసేనా, ఇంకేమైనా నగలు చేయించావా? ఈ ప్రశ్నలు జవాబులు వింటూ ఉంటే సునీతకి చిరాకు పుడుతోంది. వీళ్ళకి ఇదే ఝాసలా ఉంది. సునీత తల్లి మోచేతి మీద గిల్లింది. భానుమతి కబుర్ల జోరులో అది అంతగా పట్టించుకోలేదు. సునీతకి కోపం వచ్చింది. రెండోసారి ఇంకాస్త గట్టిగా గిల్లింది. భానుమతి చీమ కుట్టినట్లుగా అక్కడ చేత్తో రాసేసుకుని మళ్ళీ కబుర్లు చెప్పసాగింది. అమ్మా భుజం పట్టి గట్టిగా కుదిపింది. ఏమిటే? నాకేం తోచటం లేదు, బోరు కొడుతోంది. పెళ్ళైపోయిందిగా, రాత్రికి వెళ్ళిపోదాం. ఈ మాట వినగానే అత్తయ్య కల్పించుకుంది. ఇదిగో పిల్లోయ్, అదేం కుదరదు. ఎన్నాళ్ళకో మేం కలుసుకున్నాం. 4 రోజులు కలిసి ఉండాలి. నీకంత విసుగ్గా ఉంటే నువ్వు ఊరు వెళ్ళిపో. మా భానుని మేం పంపేది లేదు. సునీత అదేం పట్టనట్టు తల్లి నీ చెంగుపట్టి లాగుతోంది. దీన్ని ఎవరితోనైనా ఊరు చూపించడానికి పంపించకపోయావటే భాను, అంది మరొక ఆవిడ. భానుమతి కిరణ్ను బ్రతిమాలాడింది. సునీతికి తోచటం లేదంటూ నా ప్రాణం తీస్తోంది. కాసేపు అటెటైనా తీసుకెళ్దు, నీకు పుణ్యం ఉంటుంది. అలాగే ఆంటీ. సునీత వెళ్ళు. కిరణ్ స్నేహితుడి మోటార్ సైకిల్ తెచ్చాడుగా, కాసేపు ఊరంతా తిరిగి రండి. నేనా? వెళ్ళు. వెళితే వెళ్ళు, లేకపోతే సణక్కుండా మెదలకుండా కూర్చో. రెండింట్లో ఏదో ఒకటి చెయ్యి అని వెళ్ళిపోయింది భానుమతి. సునీత ఆలోచించింది. ఈ ఇంట్లో కూర్చునే కంటే కాస్త తిరిగి రావడమే హాయి అనుకుంది. చెప్పులు వేసుకుని బయలుదేరింది. మోటార్ సైకిల్ మీద కూర్చోవటం వచ్చా? అడిగాడు కిరణ్. ఎప్పుడు కూర్చోలేదు, ఇదే ప్రథమం, అంది సునీత. అతను ఎలా కూర్చోవాలో, చీర కుర్చీలు దగ్గరికి ఎలా పట్టుకోవాలో చెప్పాడు. అతను మోటార్ సైకిల్ మీద కూర్చున్నాడు. సునీత వెనక కూర్చుంది. అతను స్టార్ట్ చేశాడు. ఆ కుదుపుకి సునీత భయంతో గభాలన అతని భుజం గట్టిగా పట్టుకుంది. కిరణ్కి మోటార్ సైకిల్ నడపటం వచ్చులా ఉంది. కిరణ్ మోటార్ సైకిల్ మీద సునీతను తీసుకువెళ్తూ బజార్ల గురించి చెప్పసాగాడు. మీకెలా తెలుసు? ఈ 3 రోజుల నుంచి నా ఫ్రెండ్తో కలిసి నేను చేసిన పని రోడ్లు తిరగడమేగా. రోడ్డు మీద గుంటలాంటిది వచ్చింది. అందులోంచి రయమనే కుదుపుతో వెళ్ళింది. సునీత పడిపోయాననే అనుకుని అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది. కిరణ్ చెంపతో సునీత చేతి మీద ఒత్తాడు. సునీత ఒక చేతిని అతని భుజం మీద, ఇంకో చేతిని అతని నడుం చుట్టూ వేసి జాగ్రత్తగా కూర్చుంది. మోటార్ సైకిల్ స్పీడ్ మరింత హెచ్చింది. సునీతకి ఆఘమేఘాల మధ్య తేలిపోతున్నట్లు అనుభూతి కలిగింది. మధ్యాహ్నం భోజనానికి ఇద్దరూ ఇంటికి రాలేదు. హోటల్లో తిన్నారు. లైబ్రరీ చూపాడు. సాయంత్రం అవగానే బీచ్కి వెళ్లారు. ఇంకా ఇంటికి వెళ్దామా? చీకటి పడుతుంటే అడిగాడు కిరణ్. ఇంటికంటే బోరుగా ఉంది, సినిమాకి వెళ్దాం. కిరణ్ మోటార్ సైకిల్ తీసుకువచ్చి సినిమా హాల్ ముందు ఆపాడు. ఆ రాత్రికి ఇంటికి రాగానే సునీతకి చెడ్డ నిద్ర వచ్చేసింది. రాత్రి సునీతకి చిత్రమైన కల వచ్చింది. కిరణ్ తను గుర్రం మీద ఎక్కి మేఘాల మధ్య ఎగురుతున్నారు. ఎంతో హాయిగా ఉంది. సునీతని కిరణ్ నవ్విస్తున్నాడు. ఇంతలో మబ్బు ఒకటి వీళ్ళకి తగిలి హఠాత్తుగా గుర్రం కాళ్ళు తెగిపోయాయి. సునీత, కిరణ్ ఇద్దరూ మబ్బుల్లోంచి కింద పడ్డారు. కిరణ్ సునీత చేయి పట్టి లేవదీస్తున్నాడు. దెబ్బ తగిలిందా సునీత? ఎంతో ఆదుర్దాగా అడుగుతున్నాడు. తను ఏడుస్తోంది. మెలకువ వచ్చిన సునీత పక్క మీద చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. సునీతని కిరణ్కి అప్పచెప్పిన తరువాత భానుమతి ప్రాణం వెనక సనుగుడు లేకుండా హాయిగా ఉంది. సునీత, కిరణ్లకు ఆ 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. భానుమతి హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యింది. కిరణ్, అంకుల్కి టెలిగ్రామ్ ఇవ్వు, స్టేషన్కి వస్తారు, అంది. కిరణ్ టెలిగ్రామ్ ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు ముభావంగా ఎడముఖం పెడముఖంగా ఉన్న భానుమతికి చెరోపక్క కూర్చున్న కిరణ్, సునీత ఇద్దరూ వచ్చేటప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. భానుమతి ఆ ఇద్దరిని చూసి సంభ్రమంగా అయ్యింది. ఈ ప్రయాణం వచ్చి ఒక మేలు జరిగింది. సునీత, కిరణ్ల మధ్య ముభావం, అపోహ తొలగి ఆత్మీయులైనారు. ఈ విషయం విని భర్త ఎంత సంతోషిస్తారో భానుమతి బాగానే ఊహించగలిగింది. స్టేషన్లో రైలు వచ్చి ఆగింది. భానుమతి ఆతురతగా కృష్ణప్రసాద్ కొరకు చూస్తోంది. కానీ డ్రైవర్ కనిపించాడు. అమ్మగారిని చూడగానే దగ్గరకు వచ్చి నమస్కరించాడు. అయ్యగారేరి? రాలేదమ్మా, చాలా పనుందట. భానుమతికి చాలా నిరుత్సాహంగా అనిపించినా కోపం మాత్రం రాలేదు. ఈ 10 రోజుల ఎడబాటుతో బంధువుల మధ్య కూర్చుని అందరూ కృష్ణప్రసాద్ పేరు ప్రతిష్టలను మెచ్చుకుంటూ ఉంటే, అలాంటి భర్త దొరికిన నువ్వెంత అదృష్టవంతురాలివే భాను అని అభినందిస్తుంటే భానుమతికి మనసంతా ఎంతో సంతోషంగా అనిపించేది. భర్త మరింత ప్రేమాస్పదుడిగా అనిపించాడు.
అహిర్నిశలు అతన్ని గురించిన మాటలతోనే గడిపిన భానుమతికి మనసంతా భర్త పట్ల మరింత అనురాగం ఉరకలు వేస్తోంది. ఎన్నో రోజుల తరువాత భర్త పట్ల మళ్ళీ తనకు దాంపత్యం, ఆకర్షణ కలగసాగింది. కొత్త పెళ్లి కూతురిలా భర్త సాన్నిధ్యం కోసం మనసు తపిస్తోంది. భానుమతి ఇంటికి వచ్చింది. సునీత స్నానం చేసి నిద్రపోయింది. కిరణ్ హడావుడిగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. భానుమతి వచ్చేసరికే కృష్ణప్రసాద్ క్లయింట్తో కూర్చుని మాట్లాడుతున్నాడు. 10 గంటలకి హడావుడిగా కోర్టుకెళ్ళేటప్పుడు భానుమతి దగ్గరికి వచ్చాడు. బాగా జరిగిందిటోయ్ పెళ్ళి. మీరు రాలేదని అందరూ అడిగారు. చూసావా, వస్తే ఏమీ ఉండదే, రాకపోతేనే అడుగుతారు. భానుమతి భర్త దగ్గరికి వచ్చింది. చూడు, ఆ వంట మనిషి కూతురికి జ్వరం వచ్చిందట. వరంగల్ వెళ్ళి వారం రోజులయ్యింది. ఇంకా రాలేదు. ఉత్తరం రాయి. అయ్యో, ఈ వారం రోజులు మీకు ఇబ్బంది అయ్యిందా? భానుమతి నొచ్చుకుంది. తను అక్కడ చిన్ననాటి స్నేహితురాళ్ల మధ్య కులాసాగా ఉంటే ఇక్కడ భర్త భోజనానికి ఇబ్బంది పడుతూ గడిపాడు కాబోలు. కృష్ణప్రసాద్ కోటు వేసుకుంటూ అన్నాడు. నాకేం ఇబ్బంది కలగలేదు. సత్యవతికే బాగా ఇబ్బంది అయినట్టుంది పాపం. వంట పనంతా మీద పడింది. అయ్యో, భానుమతి ఇంకా నొచ్చుకుంది. కృష్ణప్రసాద్ కోర్టుకి వెళ్ళిపోయాడు. భానుమతికి ఏదో అసంతృప్తిగా అనిపించింది. భర్త దగ్గరగా వెళ్లాలనే కోరిక తీరలేదు. ఇదేమిటి, మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాను. ఆయన పని హడావుడిలో ఉన్నారు. నేను పని పాట లేకుండా తీరికగా కూర్చున్నాను. కాబట్టి ఇలాంటి సిగ్గుమాలిన ఆలోచనలు వస్తున్నాయి అనుకుంది. సత్యవతి ఆ పూట వంట చేసింది. నీకు చాలా శ్రమైనట్టుంది అంది భానుమతి. పర్వాలేదులే, నేనేం పరాయి వాళ్ళకి చేయటం లేదుగా. భానుమతి కళ్ళు సత్యవతి కట్టుకున్న చీర మీద నిలిచినాయి. అది భానుమతి చీర. ఒక్క క్షణం భానుమతి మనసు రుసరుసలాడింది. మళ్ళీ అంతలోనే సంభాళించుకుంది. పాపం చాకలి బట్టలు తేలేదేమో, నా చీర కట్టుకుంటే తప్పే ఉందిలే అని సరిపెట్టుకుంది. ఆ రాత్రి కృష్ణప్రసాద్ పని ఉందంటూ రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. భానుమతి నిద్రపోయింది. అమ్మాయి భాను, గోవర్ధనం గారు పిలుస్తూ లోపలికి వచ్చారు. రండి రండి అంటూ భానుమతి చేతిలో పని వదిలేసి కుర్చీ తెచ్చి వేసింది. నువ్వు ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? కూర్చుంటూ అడిగారు. వారం రోజులైందండి. అలాగా, నాకు తెలియదు సుమా. నువ్వు ఊరిలో లేనప్పుడు 2 సార్లు కృష్ణుడి కోసం వచ్చాను, కానీ కలవలేదు. బాగా పని ఒత్తిడిలో ఉన్నట్టున్నాడు. భానుమతి నవ్వింది. ఆయనకి నాతో మాట్లాడే తీరుబడే ఉండటం లేదు. అంత బిజీ అయిపోయారు. పైనుంచి ఆ క్లబ్ ఒకటి. అంత సంపాదించి ఏం చేసుకుంటాడమ్మా? ఉన్నది ఒక్కగానొక్క పిల్ల. నేను కూడా అదే అన్నాను. ఈసారి కలిస్తే మీరు కూడా చెప్పండి. ఉండండి, మీకు కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. ఏమిటి అర్జెంటుగా రమ్మని కబురు చేశావు? భానుమతి ఇచ్చిన కాఫీ అందుకుంటూ అడిగాడాయన. మీతో చాలా పని కలిగింది. ఏమిటమ్మా అది? మన సునీతికి సంబంధం కుదిరింది. లగ్నపత్రిక వ్రాయాలి. మీరు దగ్గరుండి ఆ పని చేయించాలి. ఆయన కాఫీ తాగటం మర్చిపోయిన వాడిలా తలెత్తాడు. సునీతకా పెళ్ళా? ఇంత అర్జెంటుగా పెళ్ళిగొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఎక్కడి నుంచో ఊడిపడే పరాయివాడు కాదులేండి, మన ఇంట్లో మనిషే, కిరణ్. ఆయన ఇంకా ఆశ్చర్యంగా చూశారు. కిరణ్నా? సునీతకి అతనంటే గిట్టదుగా. అది ఇదివరకటి సంగతి. ఇప్పుడు ఆ స్వభావం మారిపోయింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎక్కడ లేని ఆత్మీయత. మీరు సునీత దగ్గర కిరణ్ని కాస్త ఏదైనా అని చూడండి. మీరు మళ్ళీ మాట్లాడకుండా అతని వైపు జవాబు చెబుతుంది. చిత్రంగానే ఉందే. ఇంతలో కృష్ణప్రసాద్ రానే వచ్చాడు. అదిగో ఆయన కూడా వచ్చారు అంది భానుమతి. గోవర్ధనం గారు తల పంకించారు. అదన్నమాట అసలు సంగతి. కిరణ్ తరఫున ఆస్తి కోసం మీ ఆయన ఎందుకు దావా వేశాడో, ఇంట్లో ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడో నాకిప్పుడు అర్థమైంది. ఇదంతా అల్లుడిని చేసుకోవాలనే పన్నాగమన్నమాట. అల్లుడిని చేసుకోవాలని నేనేమీ చేయలేదు. అదొకటి నా మీద నింద వేయకండి అన్నాడు కృష్ణప్రసాద్. భానుమతి అతనికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. భాను, సత్యవతి ఎక్కడా? లోపలుందండి. నా ఆఫీసు గదిలోకి రమ్మను. రేపు కోర్టులో ఆవిడ సాక్ష్యం ఉంది. దాని గురించి మాట్లాడాలి. అలాగేనండి, ఆయన వచ్చారు. ఆ లగ్నపత్రిక వ్రాయటం సంగతి మరవకండి. అబ్బా భాను, నాకు టైమే లేదు. అదేదో నువ్వు చూద్దు. ఇది పరాయి వాళ్ళ సంబంధం ఏమీ కాదుగా, మనవాళ్లేనయ్యే. అయితే మాత్రం దానికి పద్ధతి సాంప్రదాయం ఉంది కదండి. నాకు పని ఉందోయ్, ప్లీజ్. నువ్వు ఆ ఏర్పాట్లన్నీ చూద్దు. నా బుర్రలో ఆ కేసుల గురించి ఆలోచనలన్నీ డిష్యూం డిష్యూం అంటున్నాయి. వాటితోనే నా మతిపోతోంది. ఈ ఇంటి బాధ్యతలు కూడా నా నెత్తిన పెట్టకు. సునీత, కిరణ్ల వివాహం నీకెలా ఇష్టం ఉంటే అలా జరిపించుకో. అన్నింటికీ నేను పచ్చజెండా ఊపేస్తున్నాను. నీకు లైన్ క్లియర్ అనుకో. పెద్దవాడు బాబాయ్ ఉన్నాడు. ఆయన సలహా తీసుకుని సంప్రదించు. నాకు ఒక కప్పు మంచి కాఫీ పంపు. సత్యవతి నీలా రమ్మను అని చెబుతూనే వెళ్ళిపోయాడు. భానుమతి నిట్టూర్చింది. ఇదండి వరస అంది.
డబ్బు సంపాదన పిచ్చిలో పడిన అందరూ అంతేలేమ్మా అన్నారాయన. మీరు ఒక నిమిషం కూర్చోండి, నేను ఆయనకు కాఫీ ఇచ్చి వస్తాను అని వెళ్ళింది భానుమతి. లోపల భానుమతి, సత్యవతి ఆయన నిన్ను పిలుస్తున్నారు అని చెప్పటం వినిపిస్తోంది. 5 నిమిషాల తరువాత అతని ముందు నుంచి ఒక వ్యక్తి కృష్ణప్రసాద్ ఆఫీసు గదిలోకి వెళ్ళింది. భానుమతి కాఫీ ఇచ్చి వచ్చింది. ఇంత క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిందెవరు భాను అని అడిగారు గోవర్ధనం గారు. ఎవరేమిటండి, సత్యవతి. సత్యవత, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకున్నారు? సత్యవతిలో ఏదో మార్పు వచ్చింది. మీ ఇంటికి వచ్చినప్పటికంటే ఇప్పుడు తేటగా ఉంది. మనుష్యులు నిశ్చింతగా ఉంటే అదొక కళ వస్తుందిలేండి. సునీతని కిరణ్కి చేస్తున్నామని ఆమె చాలా సంతోషంగా ఉంది అంది భానుమతి. నీ మాట చెప్పు భాను, కిరణ్ నీకు సంతృప్తిగా అనిపిస్తున్నాడా అని అడిగారాయన. కిరణ్ ప్రసక్తి రాగానే భానుమతి ముఖంలో సంతృప్తి, ఆనందం కనిపించాయి. కిరణ్కేమండి, బంగారం లాంటి కుర్రాడు. ఆ మొండితనం, నిర్లక్ష్యం పోయినాయి. ఎంత బుద్ధిమంతుడయ్యాడనుకున్నారు అంది. సునీతకి ఇష్టం, ఇక అభ్యంతరం ఏముంది? ఇంతకీ లగ్నం ఎప్పుడైతే బాగుందనుకున్నారు? అదేగా మీరు చెప్పాలని కబురు చేసింది. ఉండండి, పంచాంగం తెస్తాను. భానుమతి వెళ్ళి పంచాంగం తెచ్చి ఇచ్చింది. ఆయన అది అందుకుని ఒక తెల్ల కాగితం, కలం అడిగి దానిమీద లెక్కలు వేసి లగ్నబలం చూడసాగారు. అవతల గదిలో కృష్ణప్రసాదు, సత్యవతి కూర్చుని మాట్లాడుతున్నారు. చీకటి పడింది. గురువారం 24వ తేదీ బాగుందమ్మా అంటున్నారు గోవర్ధనం గారు. అయితే అదే ఖాయం అనుకుందాం. ఉండండి, చీకటి పడింది, లైటు వేస్తాను అంటూ భానుమతి వెళ్ళి లైటు వేసింది. అవతల గదిలో సత్యవతి, కృష్ణప్రసాద్ ఇంకా మాట్లాడుతున్నారు. కానీ చీకటి పడిందని కానీ, లైటు వేయాలని కానీ ఆ ఝాసే లేనట్టుగా కూర్చున్నారు. కిరణ్ గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతిలో జేబురుమాలిని మాటిమాటికి మెలిపెడుతూ సరిచేస్తున్నాడు. అతని ముఖం ఉత్తేజంగా ఉంది. ఆ కళ్ళలో కంగారు, భయం కూడా కనిపిస్తున్నాయి. ఇంతలో గదిలోకి జూలీ బుల్లిబుల్లి కాళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అది వచ్చిందంటే వెనక సునీత వస్తోందన్నమాటే. అతని కంగారు మరింత ఎక్కువైంది. చప్పున జూలీని 2 చేతులతో అందుకుని ఎత్తుకున్నాడు. దాని తల మీద చెయ్యి వేసి నిమరసాగాడు. అడుగుల చప్పుడు వినిపించింది. అతను సిగ్గుతో కళ్ళెత్తి సూటిగా చూడలేకపోతున్నాడు. గదిలోకి సునీత వచ్చి నిలబడింది. గులాబీ రంగు చీర జరీ అంచు సునీత పాదాల దగ్గర మెరుస్తోంది. అతని చూపులు అక్కడి నుంచి పైకి లేవలేకపోతున్నాయి. ఎందుకు పిలిచావు? సునీత అడిగింది. కూర్చో తడబాటుగా అన్నాడు. సునీత కూర్చోలేదు. ప్లీజ్ ఒక్క నిమిషం కూర్చో, నిన్నో చిన్న మాట అడగాలి. అడుగు, ఏమిటది? జూలీ సునీతను చూడగానే కిరణ్ చేతుల్లోంచి కిందకు జారటానికి మెలితిరగసాగింది. కానీ కిరణ్ దాన్ని వదల్లేదు, గట్టిగా పట్టుకున్నాడు. అతని వాలకం చూసిన సునీత అతను ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడని గ్రహించింది. జూలీ అప్పటికే కిరణ్ని వదలకపోతే కొరుకుతానన్నట్టు బెదిరించి అతని చేతుల్లోంచి జారి సునీత మీదకి ఎగబాకింది. కిరణ్ టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. చెప్పు, ఏమిటి? అవతల వాళ్ళందరూ ఉన్నారు, అర్జెంటుగా మాట్లాడాలన్నావుగా, చెప్పడానికి సందేహం ఎందుకు అంది. సునీత, వాళ్ళు లగ్నపత్రిక వ్రాస్తున్నారు, నిన్ను అడిగారా? లేదే అంది ఆశ్చర్యంగా. అడగలేదు కదూ, నేను అప్పుడే అనుకున్నాను. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అడుగుతూ ఉంటే అతని ముఖం ఎర్రబడింది. సునీత ఆశ్చర్యంగా చూసింది. నీకు? ఎదురు రెట్టించింది. నా సంగతి వదిలేయ్, నీ మాట చెప్పు నిలదీసింది. నన్నెవరూ అడగలేదు, అది నాకు చాలా బాధగా, కోపంగా ఉంది. మనం చిన్నపిల్లలమా, బొమ్మలమా? అతను ఆవేశంగా అన్నాడు. ఒకవేళ ఎవరైనా అడిగి ఉంటే నువ్వు ఏమని సమాధానం చెప్పేవాడివి? ముందు నీ ఇష్టం తెలుసుకోమనేవాడిని. సునీత ఫక్కున నవ్వింది. అమ్మకి నాన్నకి మన మనసులు తెలియవా? వాళ్ళు నన్నేం అడగలేదు, కానీ నాకే కోపం రాలేదే. నీకు కోపం ఎందుకు వచ్చిందబ్బా? బుగ్గను వేలుంచుకుని ఆశ్చర్యం నటించింది. నీ మనసు తెలుసుకోకుండా ఈ పని చేస్తున్నారేమోననే భయంతో సునీత, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? ఆ సంగతి నీకు తెలియదా కిరణ్? నాకిష్టం లేకపోతే మనసులో దాచుకోను, టబీమని చెప్పేస్తాను. మా అమ్మ దగ్గర, నాన్న దగ్గర నాకు ఆ చనువుంది. నా విషయం వేరు, నేనంటే వాళ్ళ కూతురిని. నిన్ను అడగకపోవటం వాళ్ళ తప్పే. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతో చెబుతాను. లేచి వెళ్ళబోయింది. ఆగాగు, అతను కంగారుగా అటు వచ్చాడు. నీ సంగతి తెలుసుకోవటం కోసమే నేను అడిగాను. అసలు నీకు ఆ అనుమానం ఎలా వచ్చింది? మొదట్లో నేను చాలా మొరటుగా ప్రవర్తించాను. అది తలుచుకుంటే నాకు ఇప్పుడెంతో సిగ్గు వేస్తుంది. నాకు అప్పుడేం తెలీదు సునీత. నా బాల్యం నీకు పూర్తిగా వ్యతిరేకంగా గడిచింది. కారణం తెలియదు, కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు పోట్లాడుకునేవారు. నాకేమిటో ఎప్పుడు చికాగ్గా ఉండేది. స్నేహితుల మధ్య ఎక్కువ కాలం వెళ్ళబుచ్చటానికి చూసేవాడిని. వాళ్ళు ఒకరి వెనుక ఒకరు మాట్లాడుకోవటం, డబ్బు కోసం ఒకరి మీద ఒకరు ఆత్మీయత నటించటం, ఇదంతా ఇంకా యావగింపుగా అనిపించేది. నాకు మనుషులంటే విసుగ్గా ఉండేది. ఎవరిని చూసినా ఏదో ఒక వంకర మాట అని ఈసడించే బుద్ధి అయ్యింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మ నన్ను పూర్తిగా మార్చివేసింది.
నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి తల్లి తండ్రి ఉంటే ఎంత బాగుండును అనిపించేది. వాళ్ళంటే నాకు చాలా గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. వాళ్లకు నేనంటే ఆత్మీయత ఉంది. ఇది నాకు తెలుసు. అందుకే ఈ పెళ్లి నిశ్చయం చేస్తున్నారని కూడా నాకు తెలుసు. కానీ నువ్వే కిరణ్, నా విషయంలో నీకు సందేహం వద్దు. ఇష్టం లేని పెళ్లి నేనెందుకు చేసుకుంటాను? నువ్వు అన్నట్టు నేను చిన్నపిల్లని కాదు, బొమ్మని కాదు. ఇంతలో కింద నుంచి సునీత అంటూ భానుమతి పిలుపు వినిపించింది. అదిగో అమ్మ పిలుస్తోంది, నేను వెళ్తున్నాను. సునీత కుక్కపిల్లని ఎత్తుకుని వెళ్ళబోతూ ఆగి మళ్ళీ అడిగింది, ఇంకేమైనా సందేహాలున్నాయా? అతను లేవన్నట్టు తల ఊపాడు. అతని ముఖం దీప్తివంతమైంది. సునీతికి ఆ క్షణంలో అతను ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడు. కుక్కపిల్లని తీసుకుని వడివడిగా కిందకి దిగి వచ్చింది. అతను అలా ధైర్యం చేసి నిర్మోహమాటంగా తన అభిప్రాయం తెలుసుకోవటం సునీతికి నచ్చింది. ఆస్తిలో కిరణ్ వాటా కోసం వేసిన కేసులో కృష్ణప్రసాద్ గెలిచాడు. కిరణ్ పేరిట ఊరిలో కొంత పొలం, సిటీలో ఒక మెడికల్ షాపు వచ్చినాయి. ఈ వార్త ఇంట్లో అందరికీ పండగలా అయ్యింది. తెలిసిన వాళ్ళంతా ఇది సునీత అదృష్టం అన్నారు. మనం పెట్టిన దానికి వడ్డీతో సహా రాబట్టుకో అన్నాడు కృష్ణప్రసాద్. ఏమిటండి మీ మాటలు? వాళ్ళకి మనం అప్పుగా పెట్టామా వడ్డీతో వసూలు చేయటానికి? స్నేహితులుగా మనం చేయగలిగింది చేశాం కానీ అంది భానుమతి. ఊరికే అన్నానులేవోయ్ అన్నాడతను. ఆంటీ, రేపు నాకు సెలవు, అందరం కలిసి ఎటైనా వెళ్దాం అన్నాడు కిరణ్. గండిపేట పిక్నిక్కి వెళ్దాం మమ్మీ అంది సునీత. నాకు పనుంది కిరణ్, మా అన్నయ్య ఇంటికి ఢిల్లీ నుండి మా మేనత్త కూతురు వచ్చింది. అన్నయ్య రేపు భోజనానికి రమ్మని ఫోన్ చేశాడు. మీ మామయ్య నేను అక్కడికి భోజనానికి వెళ్తున్నాం అంది భానుమతి. కిరణ్, నువ్వు సునీత వెళ్ళి రండి అన్నాడు కృష్ణప్రసాద్. సునీత ముఖం ఈ మాట వినగానే దీప్తివంతమైంది. మర్నాడు భానుమతి తనే స్వయంగా ఫలహారాలు చేసి టిఫిన్ క్యారియర్ సర్ది సునీత, కిరణ్లకు ఇచ్చింది. అత్తయ్య కూతురు రాకపోతే మేం కూడా మీతో వచ్చేవాళ్ళం. అది రాక్షసి, వెళ్ళకపోతే ఊరుకోదు. రాత్రే ఎందుకు రాలేదని పొద్దుట ఫోన్లో గొడవ చేసింది అంది భానుమతి నవ్వుతూ. భానుమతి సత్యవతి తలనొప్పిగా ఉందని అనటంతో బలవంతం చేయలేదు. సునీత, కిరణ్ కారు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికే భానుమతి మేనత్త కూతురు, ఇంకా రాకుండా ఏం చేస్తున్నావు? మీ ఆయన్ని అంత వదలలేకుండా ఉన్నావా అంటూ ఫోన్ చేసింది. నువ్వు త్వరగా వెళ్ళు, లేకపోతే ఆ శాల్తీ ఇక్కడికి వచ్చేట్టుంది అన్నాడు కృష్ణప్రసాద్. మీరు భోజనానికి రానని అంటున్నారు, అన్నయ్యకు కోపం వస్తుందేమో. ఈసారి క్షమించమను. నిజం చెప్పాలంటే మీ మేనత్త కూతురు ఉందే, ఆవిడంటే నాకు చెడ్డ భయం. మనుషుల్ని చూపులతో, మాటలతో చంపేస్తుంది. మీ గురించి తను మీ వెనక చాలా మెచ్చుకుంటుందండి. థ్యాంక్స్ బాబు, నాకు అర్జెంటు పని ఉందని చెప్పు. భోజనానికి రాకపోతే సాయంత్రం స్టేషన్కి వెళ్ళటానికైనా వస్తారా? నాకు క్రిమినల్ కేసు ఒకటి ఉంది, క్లయింట్ వస్తాడు, మాట్లాడాలి. చూస్తాను, చూడటం కాదు, తప్పకుండా వస్తానంటేనే వెళ్తాను. సరే సరే వస్తానులే. కృష్ణప్రసాద్ పని మీద వెళ్ళిపోయాడు. భానుమతి అన్నగారింటికి వెళ్ళింది. కబుర్లతో, నవ్వులతో సునీత, కిరణ్లకి టైం ఇట్టే గడిచిపోయింది. అబ్బా, అప్పుడే సాయంత్రం అయిపోయిందా? సూర్యాస్తమయం చూస్తూ అంది సునీత. ఇద్దరూ నీళ్ల ఒడ్డున నడుస్తున్నారు. ఈరోజు ఇంత త్వరగా జరిగిపోయిందేమిటి? కిరణ్ కూడా ఆశ్చర్యపోయాడు. నువ్వేదైనా మంత్రం పెట్టావేమో? సునీత గోముగా చూసింది. నువ్వే పెట్టి ఉంటావు అన్నాడు కిరణ్. ఇద్దరూ పక్కుమని నవ్వారు. ఇద్దరి మనసుల్లో ఏదో తెలియని ఆనందం నాట్యం చేస్తోంది. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం ఇద్దరినీ అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. కాబోయే భార్యాభర్తలం అనే తలంపు చనువు తీసుకోమని తొందర పెడుతున్నా మళ్ళీ ఏదో మొహమాటం అడ్డుపడుతోంది. ఇద్దరూ పక్కపక్కన నడుస్తున్నప్పుడు ఒకరి చెయ్యి ఒకరికి తగలటమో, ఒకరి భుజం మరొకరికి ఆనటమో జరిగినప్పుడు ఇద్దరి ముఖాలు అనుకోకుండా అభిమానంగా తిరుగుతున్నాయి. ఇద్దరి కళ్ళల్లో నునుసిగ్గులు దోబూచులాడుతున్నాయి. కొద్దిసేపటికి మళ్ళీ మాటే రానట్టుగా మౌనంగా నడవసాగారు. సునీత, నీకు నిజంగా మంత్రం పెట్టడం వచ్చనుకుంటా. ఎందుకు అలా అంటున్నావు? లేకపోతే నాలో ఇంత మార్పు ఎలా వస్తుంది? ఒక్కోసారి తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మాట నేనే అనవచ్చుగా. మళ్ళీ ఇద్దరు పక్కన నవ్వుకున్నారు. చీకటైపోయింది. ఇంక ఇంటికి వెళ్దామా అన్నాడతను. అబ్బా, ఇప్పుడేనా? ఆలస్యం అయితే ఆంటీ కంగారు పడుతుంది. అది నిజమే. ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు. సునీత కారు లోపల కూర్చుంది. కిరణ్ కూడా కూర్చుని స్టార్ట్ చేశాడు. కారు 2 గజాలు నడిచి కుయ్యమని ఆగిపోయింది. అతను మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ 1 గజం నడిచి ఆగిపోయింది. మై గాడ్, పెట్రోల్ అయిపోయింది అన్నాడు అతను కంగారుగా. ఇప్పుడెలా? సునీత కూడా ఆదుర్దాగా చూసింది. కారులో కూర్చుని ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడాలి. మనం ఇలా గండిపేటకి దూరంగా రాకుండా ఉంటే బాగుండేది అన్నాడతను నొచ్చుకుంటూ. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కిరణ్ ముఖం చాలా ఆందోళనగా ఉండటం చూసి సునీత పక్కున నవ్వింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. నాకిప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు, అందుకే ఇలా అయ్యిందేమో. అతను కూడా నవ్వాడు. అతని చెయ్యి మెల్లగా జరిగి సునీత చేతిని అందుకుంది. చీకటి అతనికి ఆ ధైర్యం తెప్పించింది.
సునీత, కిరణ్లు ఒక లారీ అతన్ని బతిమలాడి పెట్రోల్ తీసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు దాటిపోయింది. కారు ఇంటి ముందు ఆగేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది. డాక్టర్ గోపాలరావు గారి కారు బయట కనిపించింది. అది చూసి కిరణ్, సునీత ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. ఎవరికో ఏదో పెద్ద సుస్థి చేస్తే తప్ప ఆయన సాధారణంగా ఇంటికి రాడు. కిరణ్, సునీత లోపలికి వచ్చారు. కృష్ణప్రసాద్, గోపాలరావు అప్పుడే భానుమతి గదిలో నుంచి బయటకు వస్తున్నారు. ఆవిడ బాగా షాక్ తింది. అదేమిటో తెలుసుకోండి, నేను ఉదయం మళ్ళీ వస్తాను, టాబ్లెట్స్ గంటకి 1 చొప్పున వాడండి అని చెప్పాడు. ఏమైంది డాడీ? సునీత ఆదుర్దాగా అడిగింది. మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు అన్నాడాయన. సునీత తల్లి గదిలోకి పరిగెత్తింది. కిరణ్ కూడా వెంట వెళ్ళాడు. భానుమతి మంచం మీద పడుకుని ఉంది. మమ్మీ! సునీత వెళ్ళి చప్పున పక్కలో కూర్చుని తల్లి చేతులు పట్టుకుంది. భానుమతి క్షణంసేపు కూతురి వైపు చూసింది. ఆ వెంటనే హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు ఎవరికైనా కంటతడి తెప్పించేటంత దీనంగా ఉంది. మమ్మీ! ఏమైంది మమ్మీ? సునీతకి ఏడుపు వచ్చేసింది. భానుమతి ఏడుపు ఆగలేదు. కిరణ్ మంచం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆంటీ! ఎంతో అనునయంగా ఆర్ద్రంగా పిలిచాడు. భానుమతి ఏడుపు ఇంకా ఇంకా ఎక్కువైంది తప్ప తగ్గలేదు. డాక్టర్ని పంపిన కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. ఏడుస్తున్న భానుమతిని బిక్కముఖాలతో నిలబడిన పిల్లల్ని చూశాడు. భాను! భాను! పిలిచాడు. దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చుని తల మీద చేయి వేశాడు. భానుమతి అతని చెయ్యి అవతలికి తోసేసింది. మీరు నా మంచం మీద నుంచి లేవండి, నన్ను ముట్టుకోకండి, అవతలికి వెళ్ళండి అరిచినట్టుగా అంది. ఆ క్షణంలో పిచ్చి ఆవేశంతో ఉన్న భానుమతి ముఖం చూస్తుంటే సునీతకి భయం వేసింది. కృష్ణప్రసాద్ ఏం మాట్లాడలేదు. మంచం మీద నుంచి లేచాడు. సునీ, వెళ్ళి బట్టలు మార్చుకో. కిరణ్ వెళ్ళు, డాక్టర్ మీ ఆంటీని విశ్రాంతిగా ఉండనీయమని చెప్పాడు అన్నాడు. సునీత, కిరణ్ ఇద్దరూ గది బయటికి వచ్చారు. ఇద్దరూ అర్థం కానట్లు ముఖాలు చూసుకున్నారు. అమ్మకి ఏమైంది డాడీ? కొద్దిసేపైన తర్వాత సునీత తండ్రిని అడిగింది. మతిపోయింది, పళ్ళ బిగువునా అన్నాడతను. అవునండి, నాకు మతిపోయింది. నేను పిచ్చిదాన్ని అయ్యాను. నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. మీ పీడ వదిలించుకోండి, మీకు అడ్డుపోతుంది. భానుమతి ఎప్పుడు మంచం మీద నుంచి లేచి వచ్చిందో అపర కాళిలా చూస్తూ అంది. భాను! కృష్ణప్రసాద్ చప్పున లేచి వచ్చి పట్టుకున్నాడు. ఛీ, నన్ను వదలండి. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. ఇంతకంటే నేను చావటం నయం. ఛీ ఛీ! భానుమతి తలపుకేసి తల కొట్టుకోసాగింది. మమ్మీ! సునీత వచ్చి చప్పున బలంగా పట్టుకుంది. భాను ప్లీజ్, సునీత చూడు ఎలా భయపడుతోందో. దాని మనసు పాడు చెయ్యకు. నీకు ఎలా ఇష్టం ఉంటే అలా జరుగుతుంది. ముందు ఆ తల్లి కొడుకులిద్దరినీ ఇంట్లోంచి పంపించి వేయండి. నువ్వు ఎలా చెబితే అలా జరుగుతుందని చెబుతున్నానుగా. పద, రెస్ట్ తీసుకో. కృష్ణప్రసాద్ భార్య రెక్క పట్టుకుని బలవంతంగా గదిలోకి నడిపించి మంచం మీద పడుకోబెట్టాడు. ఘర్షణగా మాటలు వినిపించడంతో కిరణ్ కూడా అక్కడికి వచ్చాడు. సునీత మందు తాగించటంతో భానుమతి కొద్దిసేపటికి నిద్రపోయింది. పొద్దుట మేము వెళ్ళేటప్పటికి బాగానే ఉందిగా, అసలేమైంది డాడీ? సునీత తండ్రిని అడిగింది. కృష్ణప్రసాద్ కుర్చీలో కూర్చున్నాడు. ఏమైంది అంకుల్? కిరణ్ కూడా ఆరాగా ఆదుర్దాగా అడిగాడు. పిల్లలిద్దరూ అతని కుర్చీకి చెరోపక్కగా నిలబడి ఉన్నారు. ఏం జరిగిందో అతని నుంచి తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ కృష్ణప్రసాద్ చెప్పలేకపోయాడు. వారికి సమాధానం చెప్పలేనట్టుగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని టేబుల్ వైపు తలదించుకున్నాడు. ఓ గాడ్, వాట్ ఏ హెల్ అని గొణుక్కున్నాడు. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. సునీత, కిరణ్ గది బయటికి వచ్చారు. ఇద్దరి మనసులు ఆందోళనమయంగా ఉన్నాయి. అసలేమై ఉంటుంది అన్నాడు కిరణ్. సునీత అతని వైపు చూసింది. ఆ తల్లి కొడుకులిద్దరినీ ఇంట్లోంచి పంపించి వేయండి అన్న తల్లి మాటలు చెప్పబోయింది. కానీ నిగ్రహించుకుంది. సునీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. కిరణ్ సునీత భుజం మీద చెయ్యి ఆనించాడు. నాకు భయం వేస్తోంది కిరణ్ అంది. అధైర్యపడకు, ఆంటీకి తగ్గిపోతుందిలే అన్నాడతను. మనం ఇప్పుడు ఇల్లు మారటానికి తొందర ఏముందమ్మా? ఆంటీకి ఒంట్లో బాగాలేదు. ఈ పరిస్థితిలో మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? కిరణ్ తల్లితో అన్నాడు. అదంతా వాళ్ళు ఆలోచించుకోలేరంటావా? అంకుల్ మనం ఆ ఇంటిలో చేరటానికి రేపు బాగుందని ఎందుకు చెప్పాడంటావు? సత్యవతి చిరాగ్గా అంది. అడ్వాన్స్ ఇచ్చాం కదా అని అనుకుని ఉండవచ్చు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం గమనించాలి కానీ వాళ్ళు చెబుతారా? కిరణ్, నీ తలతిక్క ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. మనం రేపు ఇల్లు మారేది ఖాయం. మనం ఇంటిలోంచి వెళితే ఆవిడికి శాంతిగా ఉంటుంది. తప్పనిసరిగా ఉండాల్సినన్ని రోజులు ఎలాగో ఉన్నాం. ఇంకా జాప్యం చేసి వాళ్ళని విసిగించడం భావ్యం కాదు. అంకులు ఏది చేసినా మన మంచి ఆలోచించే చేస్తారు. ఆయనకి ఎదురు చెప్పొద్దు అంది సత్యవతి. కిరణ్ నిట్టూర్చాడు.
ఇదివరలో అయితే తల్లితో తర్కానికి దిగేవాడు, ఎదురు తిరిగేవాడు. మరీ ఇష్టం లేకపోతే తన మానాన తన ఇంటిలో నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు కిరణ్ స్వభావం మారింది. తనకి ఒక బాధ్యత ఉందని తెలుసుకున్నాడు. తను అవివేకంతో తొందరపాటుగా ప్రవర్తిస్తే అది ముఖ్యంగా తల్లి కంటే ఎక్కువగా భానుమతిని, కృష్ణప్రసాదుని బాధ పెడుతుందని గ్రహించిన అతను జాగరూకతతో మలసలటం నేర్చుకున్నాడు. సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు. కొడుకు తర్కానికి దిగనందుకు సత్యవతి సంతోషించింది. సత్యవతి వేరే ఇల్లు అద్దెకి తీసుకోగానే ఎప్పుడెప్పుడు ఈ ఇంటిలో నుంచి వెళ్ళిపోదామా అని క్షణాలు లెక్కపెట్టుకోసాగింది. అయినా ఈ ఇల్లు విడిచి తను ఎంత దూరం వెళుతోందని? కృష్ణప్రసాద్ రోజు కోర్టుకు వచ్చిపోయే తోవే ఇది. మధ్యాహ్నం లంచ్ టైంలో అతనికి పని ఒత్తిడి లేకపోతే ఒక అరగంట వచ్చి వెళ్ళవచ్చు. కానీ కిరణ్ ఆలోచన ధోరణి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ వేరే ఇల్లు తీసుకోవాలనే సూచన ఎవరి ద్వారా జరిగింది అతనికి తెలియదు. కానీ దానిని కృష్ణప్రసాద్ వెంటనే ఆమోదించటంతో మరీ ఇల్లు కుదిరింది. నెల అద్దె అడ్వాన్స్గా ఇచ్చి వెళ్లాల్సిన రోజు నిర్ణయం కూడా అయిన తరువాత అతనికి సత్యవతి ఈ విషయం చెప్పింది. ఈ మాట వినగానే అతను కంగారు పడ్డాడు, అడ్డు చెప్పబోయాడు. కానీ సత్యవతి ఇది కృష్ణప్రసాద్ చేసిన నిర్ణయం అనగానే మారు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడిప్పుడే అతనికి సునీతకి మధ్య అనిర్వచనీయమైన స్నేహాభిమానాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో తామిద్దరూ కాబోయే భార్యాభర్తలం అనే భావన ఇద్దరూ అనుకోకుండా ఒకరివైపు ఒకరు మాటల సందర్భంలో చూసినప్పుడు చెంపలు ఎరుపెక్కేలా చేస్తోంది. సునీత ఇప్పుడు కిరణ్ గది పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. ఉదయం అతను లేచేసరికి పేస్ట్, బ్రష్ రెడీగా ఉంటాయి. ముఖం కడుక్కుంటాడో లేదో వేడివేడి కాఫీ కప్పు టేబుల్ మీద సిద్ధంగా ఉంటుంది. భానుమతికి ఒంట్లో బాగా లేకపోయినా అతని భోజనం ఎంతో శ్రద్ధగా అమర్చిపెడుతోంది. సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పక్క మీద తెల్లటి దుప్పటి ఉంటుంది. గదిలో టేప్ రికార్డర్ ఆన్ చేసి సన్నగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. చదువుకోవటానికి ఆ రోజు పేపర్, నచ్చిన పుస్తకమో దిండు దగ్గర రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పనులు అన్నీ చేసేది సునీత అని అతనికి తెలుసు. కానీ ఒక్కసారి కూడా ఆ పనులు చేస్తూ ఉండగా సునీతని చూడలేదు అతను. సునీత కిరణ్తో మాట్లాడటం ఎవరికీ కనిపించదు. కానీ అతనికి తనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆ రోజు అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షర్టు తీసుకుని వేసుకోబోతుంటే ఒక చిన్న కాగితం గుండు సూదితో తగిలించి ఉంది. కిరణ్ అది చూశాడు. సాయంత్రం త్వరగా రావాలి, నేను షాపింగ్కు వెళ్ళాలి అని ఉంది. అతను సాయంత్రం ఆదరాబాదరాగా బస్సు అందకపోతే టాక్సీలో త్వరగా వచ్చేశాడు. అతను ఆఫీస్ నుంచి వస్తూ పువ్వులు తెచ్చాడు. కానీ సునీతకి ఇవ్వాలంటే భయం. అందుకే స్నానానికి వెళ్ళేటప్పుడు తన కోసం కాఫీ కప్పు ఉండే చోట అది పెట్టి ఊరుకున్నాడు. అతను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అక్కడ పువ్వుల పొట్లం లేదు. థ్యాంక్ యూ అన్న అక్షరాలు వ్రాసిన చిన్న కాగితం కాఫీ కప్పు కింద ఉంది. ఆ అక్షరాలు అతనికి ఎంతో ముద్దు వచ్చినాయి. తను తెచ్చిన పూలమాల సునీత జడలో వయ్యారాలు పోతూ ఒదిగి ఉండటం చూసి అతనికి ఎంతో ఆనందం కలిగింది. అతనికి తెలియకుండానే అతని కళ్ళు సునీత కోసం వెతుకుతాయి. అతని మనసు సునీత గురించి ఆలోచిస్తుంది. ఇది అతనికి ఎంతో ఇష్టంగా, మధురంగా ఉంది. తెల్లవారి లేవగానే ఆఫీస్కు వెళ్లే ముందు, ఆఫీసు నుంచి మళ్ళీ రాగానే సునీత చేసే ఈ తమాషా పనుల కోసం అతని మనసు ఎదురు చూసేది, ఆనందం పొందేది. ఇలాంటి సమయంలో తల్లి ఈ ఇంట్లో నుంచి మనం రేపు వేరే వెళ్ళిపోతున్నాం అని చెప్పిన వార్త అసన్నిపాతంలా అయ్యింది. భానుమతికి ఒంట్లో బాగాలేదు. ఈ సమయంలో వెళ్ళటం భావ్యం కాదన్న అతని ఆలోచనని ఇది కృష్ణప్రసాద్ నిర్ణయం, మనం కాదనకూడదు అంటూ తల్లి తోసిపారేసింది. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. అతను తల్లి గదిలో నుంచి యువతలకి వచ్చేసరికి సునీత అక్కడ ట్రాన్సిస్టర్ పెట్టుకుని కూర్చుని ఉంది. అతను మామూలుగా అయితే తనంతట తాను ఎప్పుడు సునీతతో మాట్లాడాడు. ఈరోజు ఆ అలవాటును కూడా వదిలేసి సరాసరి సునీత దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే సునీత ట్రాన్సిస్టర్ తగ్గించింది. తలెత్తి చూసింది. అతను కూడా సునీతనే చూస్తున్నాడు. కూర్చో కిరణ్ అంది. రేపు మేము వేరే ఇంట్లోకి వెళుతున్నామట, నీకు తెలుసా అని అడిగాడు. సునీత తెలుసునన్నట్టు తలూపింది. అతను కూర్చున్నాడు. ఇది ఎవరి నిర్ణయం? నాకు తెలీదు అంది సునీత. ఈ నిర్ణయం చేసే ముందు ఒక్క చిన్న మాట అడగాలని కూడా వాళ్లకు తోచలేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. నాకు నాన్న మధ్యాహ్నం చెప్పే వరకు తెలియదు. ఆంటీకి తెలుసా? తెలుసు. నాన్న నాతో అమ్మతో ఒకేసారి చెప్పారు. ఆంటీ ఏమంది? మంచిది అంది. ఏమంటుంది? బహుశా ఆంటీకి కూడా మనలాగే తెలిసి ఉండదు. ఇది మా అమ్మ నిర్ణయం అయి ఉంటుంది అన్నాడతను నిస్పృహగా. పోనీలే కిరణ్, ఇది వరకు మనకి ఈ ఇల్లు ఒక్కటే, ఇప్పుడు 2 ఇళ్ళు అనుకుందాం. సునీత అతన్ని ఉత్సాహపరుస్తున్నట్టుగా అంది. అవునవును, ఇక నేను రోజు ఆఫీస్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తుండాలి అన్నాడతను. ఎందుకు? నువ్వు ఈ 2 ఇళ్లలో ఎక్కడుంటే అక్కడికి రావటానికి. సునీత పక్కున నవ్వింది. కిరణ్కు కూడా నవ్వు వచ్చింది. సునీ, అవతల గదిలో నుంచి భానుమతి పిలుపు వినిపించింది. ఆ కంఠం విసుగ్గా, చిరాగ్గా ఉంది. వస్తుందా మమ్మీ? సునీత చప్పున లేచి తల్లి గదిలోకి వెళ్ళింది. కిరణ్ కూడా సునీత వెనకే వెళ్ళాడు. ఏమిటా నవ్వులు? తలనొప్పి పుడుతుంటే?
గదిలోకి వస్తున్న కిరణ్ని చూసి భానుమతి ఆగింది. సారీ మమ్మీ, కిరణ్ ఏదో అంటుంటే నవ్వు వచ్చింది. నీకు ఈ బత్తాయి రసం ఇవ్వనా? ఇవ్వు. సునీత అక్కడే ఉన్న బత్తాయిలు చాకు తీసుకుంది. ఈ పూట మీకు ఎలా ఉందా ఆంటీ? దగ్గరికి వచ్చి అడిగాడు కిరణ్. బాగానే ఉంది. ఆ కాయలు కోసేటప్పుడు జాగ్రత్త, చేయి కోసుకోకు. కిరణ్ వైపు చూడకుండా కూతురుతో అంది. నేను తీస్తాను ఇలాతే. కిరణ్ సునీత దగ్గరికి వెళ్ళి బత్తాయిలు చాకు తీసుకున్నాడు. సునీత గ్లూకోజ్ తెచ్చింది. కిరణ్ రసం తీసి గ్లాసు తెచ్చి భానుమతికి ఇచ్చాడు. తీసుకోండి ఆంటీ. గోడవైపు తిరిగి పడుకున్న భానుమతి వెంటనే లేవలేదు. ప్రసన్నంగా అతనితో మాట్లాడలేదు. ముభావంగా అక్కడ పెట్టు అంది. కిరణ్ పెట్టాడు. అతను అక్కడ చాలాసేపు కూర్చున్నాడు. కానీ భానుమతి ఇటు తిరగలేదు, ఆ రసం తాగలేదు. అరగంట తర్వాత సునీత, కిరణ్ బయటకి వాకింగ్గా నడుస్తున్నారు. కిరణ్ అన్నాడు, నువ్వెన్నైనా చెప్పు సునీత, ఆంటీ మామూలుగా లేదు. అది సుస్థితో వచ్చిన నీరసం కానీ విసుగు కానీ కానే కాదు. నా మీద ఎందుకో కోపం వచ్చింది. ఎందుకై ఉంటుంది? నేనేం చేశాను? అతను నుదుటి మీద కొట్టుకున్నాడు. ఎంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా గుర్తు రావటం లేదు. నువ్వు గమనించావో లేదో, అంకుల్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మకి ఒంట్లో బాగోలేకపోవటంతో నాన్న అలా ఉంటారు. అంతకంటే ఇంకేం లేదు అంది సునీత. అతను నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు. అతని ముఖం ఎందుకో కానీ ఎర్రగా కందిపోయింది. తడబడుతున్నట్టుగా అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అంటే నీకు ఎలాగో లేదు? సునీత కళ్ళు రెపరెపలాడినాయి. ఎందుకు లేదు అంది. ఎలా ఉంది? నీ సంగతి చెప్పు ముందు. అతను చెప్పలేదు. సునీత చెయ్యి తీసుకుని చేత్తో బంధించాడు. వెచ్చటి ఆ స్పర్శలో అతను ఎంతో చెప్పినట్టే ఉంది సునీతకి. కిరణ్ ఆఫీసు నుంచి త్వరగా వచ్చేశాడు. అతను గబగబా గదిలోకి పరిగెత్తినట్లుగా వెళ్ళాడు. అక్కడ అతను ఆశించినట్లుగా టేప్ రికార్డర్లో నుంచి మ్యూజిక్ వినపడటం లేదు. కుర్చీలో సునీత కూర్చుని లేదు. దూరంగా తల్లి గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అతను గభాలను వెనక్కి వచ్చాడు. సత్యవతి ఇంటి యజమానురాలితో కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ తాగుతోంది. అక్కడ సునీత లేదు. సత్యవతి కొడుకును చూడగానే, వచ్చావా కిరణ్? వీడేనండి మా అబ్బాయి అంటూ చూపించింది. అమ్మా, సునీత రాలేదా? రాలేదు. నువ్వు బట్టలు మార్చుకో, టిఫిన్ తిందువు గాని అంది. కిరణ్ వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చాడు. అతని ఉత్సాహం అంతా అడుగంటినట్టయింది. ఆ గదిలో సామానంతా చిందరవందరగా ఉంది. సునీత వస్తుందని, సర్దుతుందని అతను అనుకున్నాడు. నిన్న సాయంత్రం ఈ కొత్త ఇంటిలోకి వచ్చేశారు. భానుమతికి ఒంటిలో బాగా లేకపోవడం వల్ల రాలేకపోయింది. కృష్ణప్రసాద్ ఎక్కడో పార్టీ ఉందని వెళ్ళాడు. తను ఆఫీసు నుంచి సరాసరి కొత్త ఇంటికే వచ్చాడు. అప్పుడు కూడా సునీత తల్లితో రాలేదు. తల్లికి మందులు ఇవ్వాలి కాబట్టి ఇంటిలోనే ఉందని సత్యవతి చెప్పింది. కిరణ్ ఈ రోజు ఉదయం ఆఫీస్కు వెళ్లే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. భానుమతితో కుశల ప్రశ్నలు అయిన తర్వాత సునీతను అడిగాడు. సాయంత్రం ఏ ఇంటికి రావాలి నేను? మీ ఇంటికే అంది సునీత. దేవిగారు అక్కడ ఉంటారా మరి? తప్పకుండా ఉంటారు. దొరగారు వచ్చేసరికి గది సర్ది టేప్ రికార్డర్ ఆన్ చేసి కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తూ ఉంటారు. ఇప్పుడే ఈ దొరగారి విన్నపం ఒకటి ఉంది. ఈ రాత్రి దేవిగారి భోజనం అక్కడే. భోజనమా? అమ్మో, నేను మళ్ళీ ఇంటికి ఎలా రావాలి? చీకటైపోదు. దిగబెట్టడానికి నేను లేనా? నాకు భయం వేస్తుంది బాబు. నాతో రావటానికా? కిరణ్ ముఖం చూసి పక్కున నవ్వింది. అతన్ని సాగనంపటానికి గేట్ వరకు వచ్చింది. అతను స్కూటర్ మీద కూర్చుని స్టార్ట్ చేస్తుంటే సునీత స్కూటర్ హ్యాండిల్ మీద చెయ్యి వేసింది. కిరణ్, ఒక ప్రామిస్ ఇవ్వు. ఇచ్చేశాను. ఏమిటో అడగకుండానే ఆశ్చర్యంగా చూసింది. సునీ, నా మనసు ఒక తెల్ల కాగితం. దాని మీద సంతకం పెట్టి నీకు ఇచ్చేశాను. నీ ఇష్టం వచ్చిన వాగ్దానాలు రాసేసుకోవచ్చు. నన్ను అడగనవసరం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, నీకు నేను ఏం ప్రామిస్ ఇచ్చాను? నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏమిటంటే, నీ గది నా ఇష్టం వచ్చినట్టు నేను సర్దుతాను, నువ్వు కాదనకూడదు. అవును, సరేనా? నా గదే కాదు, నా జీవితం కూడా నీ ఇష్టం వచ్చినట్టు చక్కదిద్దుకో, అలంకరించుకో. అబ్బబ్బా, ఏమిటి ఇవాడు ఇంత మాట్లాడేస్తున్నావు? నిన్నటి నుంచి నిన్ను చూడలేదుగా. మాటలు ఎన్నో మూటలైపోయినాయి. అమ్మో, టైం అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ చేశాడు. సునీత అతన్ని పంపి నవ్వు ముఖంతో ఇంట్లోకి తిరిగి వచ్చింది. మనుషులు ఎంత విచిత్రంగా మారుతారు. ఈ కిరణ్ని చూస్తే ఆ కిరణైనా అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళిన కిరణ్కి ఆ రోజు ఎంతసేపటికి సాయంత్రం కానట్టే అతి భారంగా అనిపించింది. 5 గంటలకి ఆఫీసు నుంచి బయలుదేరే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి ఫోన్ చేశాడు. వంట మనిషి ఫోన్ తీసింది. సునీత లేదు అంది. ఎక్కడికి వెళ్ళింది? ఏం తెలియనట్టే అడిగాడు. తెలీదు, మధ్యాహ్నం 3 గంటలకే ఇంటిలో నుంచి వెళ్ళింది అంది. అలాగా, అతను ఫోన్ పెట్టేశాడు. మనసంతా ఆనందం, ఉత్సాహం, తొందర, అనేక రకరకాల భావాలతో రంగుల హరివిలులా అయింది. ఆఘమేఘాల మీద వచ్చినట్లుగా స్కూటర్ మీద రయ్యమని ఇంటికి వచ్చాడు. అతనికి సునీత రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యం కాకుండా ఉంది.
ఈ ఆశాభంగం భరించలేనట్టుగా ఉంది. తన గదిలోకి వచ్చిన కిరణ్ ఒక క్షణం ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని తదేకంగా ఆలోచిస్తూ పరధ్యాసగా నిలబడ్డాడు. సత్యవతి కాఫీ, టిఫిన్ తెచ్చి అక్కడ పెట్టింది. మనం అదృష్టవంతులంరా కిరణ్. ఇంటామె చాలా మంచిది. ఒక్క మేనకోడలు తప్ప ఎవరూ లేరుట. పాపం భర్త పోయి ఏడాది అయింది. ఆవిడ ఏదో చెబుతూనే ఉంది. కిరణ్కి ఆ మాటలేవి చెవిని ఎక్కనే లేదు. అతను గభాలను వెనక్కి తిరిగి అంగలేస్తున్నట్టుగా నడుస్తూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కిరణ్ రోడ్డు దాటి ఎదురుగా కనిపిస్తున్న బేకరీ షాపులోకి వచ్చి సునీతకి ఫోన్ చేశాడు. మళ్ళీ వంట మనిషే తీసింది. సునీత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు బాబు, నాకేం చెప్పలేదు. ఆంటీని అడిగి చెప్పు. అలాగే. వంట మనిషి వెళ్ళి అడిగి వచ్చింది. స్నేహితురాలు జయ దగ్గరికి వెళ్ళిందిట బాబు. సరే, కిరణ్ ఫోన్ పెట్టేశాడు. జయ దగ్గరికి వెళ్ళిందా? తనని ఇంత ఆశపెట్టి తన విషయం మర్చిపోయిందా? అతనికి చాలా అవమానంగా అనిపించింది. నిరుత్సాహం, ఆశాభంగం రోషంగా, ఆగ్రహంగా మారినాయి. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. చిందరవందరగా ఉన్న గది అతన్ని మరింత చిరాకు పరిచింది. ఉదయం తల్లి సర్దబోతుంటే, వద్దమ్మా ఉండని, సాయంత్రం నేను సర్దుకుంటాను అని అడ్డు తగిలాడు. సునీత తన విషయమై గుర్తులేనట్టు జయ ఇంటికి వెళ్ళడం కిరణ్కి ఆశ్చర్యంగా ఉంది. అతను టై విప్పాడు. బోటు ఊడి తీసి మేజోళ్ళు లాగాడు. అతని కంటికి సునీత అక్కడ కుర్చీలో కూర్చుని నవ్వుతున్నట్టుంది. పక్కలు సర్దుతున్నట్టే ఉంది. టేప్ రికార్డు ఆన్ చేసి ఆ సంగీతానికి అనుగుణంగా ఆ గదిలో గిరగిరా తిరుగుతూ కిలకిలా నవ్వుతున్నట్టే ఉంది. సునీత రాలేదు. అయినా కిరణ్కి సునీత వచ్చినట్టే ఉంది. కళ్ళ ముందు నుంచి ఎంత వద్దనుకున్నా సునీత రూపం చెరగడం లేదు. అతను కాఫీ, టిఫిన్ సంగతి మర్చిపోయినట్టుగా కూర్చుండిపోయాడు. సంసార రథం 4వ భాగం సమాప్తం. తరువాయి కథ 5వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.